ఈరోజు మరి గత 17వ తారీఖు నుండి నిరసన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, అట్లాగే రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు జిల్లా 26వ తారీఖున జరిగే నిరసన కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ కలిసి మరి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క రైతు వ్యతిరేక విధానంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు మరి రైతులు, కార్మికులు అందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించి రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ధర్నాల కార్యక్రమం జిల్లా మండల హెడ్ క్వార్టర్స్లో కూడా చేయాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు, అన్ని ట్రేడ్ యూనియన్స్ తరఫున చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కార్మికులకు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయకపోవడం వల్ల 47 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీధిన పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 26,000 పని వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతు, వ్యవసాయ కూలీలకు కూడా సరైనటువంటి ఉపాధులు ఇచ్చి 200 రోజుల పని దినాలను కల్పించాలని కూడా కోరుతూ పెరిగిన ధరలకు అందుబాటులో ఉండే విధంగా వారి వేతనాలు, వారి ఆరోగ్య భద్రత, వారి ఉద్యోగ భద్రతను కేటాయించాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్లతో ఆల్ ట్రేడ్ యూనియన్ జేఏసీ ముందుకు పోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ ధర్నాని 26వ తారీఖు కలెక్టరేట్ ముందు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్స్లో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా ప్రజలకు పిలుపునిస్తున్నారు. జేఐటీసీ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి చేయాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఈ నెల 26వ తేదీ నాడు మరి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. దానికి ఒక ప్రధానమైనటువంటి 3 డిమాండ్స్ అనేది చెప్పడం జరిగింది. మిగిలినటువంటి డిమాండ్స్ ఉన్నా కానీ మొట్టమొదటిది ఏంటంటే కనీస మద్దతు ధర, మినిమం ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలని చెప్పేసి, తర్వాత 3 నల్ల చట్టాలు, వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేస్తారని చెప్పేసి మోడీ గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు. ఆ 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలి. అదేవిధంగా 44 కోడులను, 44 కార్మిక చట్టాలను ఏం చేశారంటే 4 కోడ్లుగా మార్చారు. ఇమీడియట్గా వాటన్నింటినీ కూడా వాపసు తీసుకొని యథావిధిగా అదే చట్టాల్లాగా ఉంచాలనేది. దాంతోపాటు ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తం కూడా ఏదైతే ఈ పంట రుణం ఉందో దాన్ని ఇమీడియట్గా మాఫీ చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్స్ చేయడం జరుగుతుంది. 26వ తారీఖు నాడు జరిగేటువంటి కార్యక్రమంలో కర్షకులు, కార్మికులు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు, ఈ వ్యవసాయ కూలీల గురించి అది ఎవరు మాట్లాడటం లేదు. వ్యవసాయ కూలీల గురించి కనీసం బడ్జెట్లో కానీ, రాష్ట్ర బడ్జెట్లో కానీ, మన సెంట్రల్ బడ్జెట్లో కానీ కొంచెం కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించలేదు. కాబట్టి ఏంటంటే వ్యవసాయ కార్మికులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా 26వ తారీఖు నాడు జరిగేటువంటి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిని జయప్రదం చేయవలసిందిగా అందరికీ ఏఐటీసీ ఖమ్మం